హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జేపీ రియాలిటీ టైమ్స్. యాక్చువల్గా నిన్న టాపిక్లో మనము హైదరాబాదు రోడ్స్ ఎప్పుడు ఎలా ఎక్కడ ఎంత రేట్ ఉన్నది, ఇప్పుడు ఏం నడుస్తున్నది అని ఆల్రెడీ ఒక లిటిల్ బిట్ డిస్కషన్ చేసుకున్నాం. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న హాట్ టాపిక్ అనేది నాకు కనబడిందండి. నేను ఒక 2 days బ్యాక్ యూట్యూబ్ని సెర్చ్ చేస్తుండగా హైడ్రా మీద ఒక చిన్న టాపిక్ వచ్చింది. సో అది చూశాక నాకు ఒక చిన్న దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వీడియో సంబంధించి అక్కడ జరిగిన సంఘటనలో నాకు రాని క్లారిఫికేషన్ ఒకటి ఉంది. అలాగే ఎవరు మనకి దాన్ని సరైన క్లారిటీ ఇస్తారు అనే దాని మీద ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. అయితే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్తో ఆ అధికారి మాట్లాడడం జరిగిందండి. కాకపోతే ఇందులో ఒక మహిళ లేచి ఆ అధికారిని, సార్ ఇప్పుడు ఇంత డ్రామా జరుగుతుంది కదా, మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరే దీన్ని ఖండించవచ్చు కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ చేస్తే కస్టమర్స్ అనేవాళ్ళు ఆగి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మరి తర్వాత బాధపడకుండా ఉంటారు కదా అన్న క్వశ్చన్కి మీరు ఏ విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు? హైడ్రా అనేదే పబ్లిక్కి ఒక ప్రొటెక్షన్ ఏజెన్సీ కింద వచ్చింది కదా, అలాంటప్పుడు మరి ఎఫ్టీఎల్ తీసుకోండి, బఫర్ జోన్స్ తీసుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న వీటికి ఈ డిపార్ట్మెంట్ లెవెల్లోనే ఖండించేదానికి మార్గం లేదా? మరియు ఈ ప్రజలు ఇలానే ఇబ్బంది పడాలా? కాకపోతే నాకు తోచింది, నాకు తెలిసింది ఒక చిన్న సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులు తీసుకోండి, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకోండి, అక్కడ ఈ ఎఫ్టీఎల్ జోన్స్ సంబంధించి కానివ్వండి, బఫర్ జోన్ సంబంధించి కానివ్వండి, హైడ్రా సంబంధించి, చెరువులకు సంబంధించి ముందుగానే సర్వే నెంబర్స్ ఒక డిస్ప్లే బోర్డులో పెడితే బాగుంటుందేమో అనేది ఒక చిన్న ఆలోచన. ఇలాంటి ఒక చిన్న చిన్న ప్రయత్నాలు చేసి పబ్లిక్కి అవేర్నెస్ ఇచ్చి, మేబీ అందరూ చదువుకోపోయి ఉండొచ్చు, చదువుకోని వాళ్ళ కోసం కనీసం ఒక బోర్డులో ఈ సర్వే నెంబర్సు వీటి కింద ఉన్నాయి, ఈ బఫర్ జోన్ కింద ఉన్నాయి, ఈ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, మిగతా ఈ హైడ్రా జోన్లోకి వస్తాయి అనే ఒక ఇంటిమేషను మనకి మ్యాక్సిమం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితేనే త్వరగా చేరుతుందని నా ఆలోచన అండి. మేబీ ప్రతి మీడియాలో ఇస్తే మేబీ చాలా బ్యాకప్ ఉంటుంది కాబట్టి కనిపించకపోవచ్చు వాళ్ళకి. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారో కనీసం అక్కడైనా అలర్ట్ అవుతారేమో. ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక పేపర్ కోసం కానివ్వండి, ఒక పాత రికార్డు కోసం పోయినప్పుడైనా కానీ వాళ్ళకి ఇలాంటి ఒక సూచన బోర్డు కానీ ఉంటే దే అలర్ట్. గవర్నమెంట్ అంటేనే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే దానికి ఇది ఒక తార్కాణంగా చెప్పచ్చు. సో అలాంటి గవర్నమెంట్ మనకి ఇంకా అవేర్నెస్ ఇచ్చి ఇలాంటి సూచన పట్టికలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, కొన్ని పబ్లిక్ ప్లేసెస్ మీన్స్ వీటికి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్లేసెస్లో ఇవి కానీ ఉంచితే కొద్దిగా పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యేదానికి, తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది అనేది ఇది ఒక చిన్న నా ఆలోచన మరియు ఒక ప్రయోగం. ప్లీజ్ లైక్, share and subscribe to my channel.